నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో గల సంభాల్ అనే పట్టణం నవంబర్ చివరి వారంలో ముఖ్య వార్తల్లోకి వచ్చింది. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి ఈ నగరంలో జన్మిస్తాడని, ఇక్కడ 12వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ నిర్మించిన విష్ణు ఆలయాన్ని మార్పులు చేసి 1526లో బాబర్ మసీదు నిర్మించారని హిందువుల వాదన. ఇక 1526లో బాబర్ సంభాల్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఈ మసీదును హిందూ బేగ్ అనే బాబర్ దగ్గర పనిచేసే జనరల్ నిర్మించాడని మసీదులో గల శిలాఫలకం ఆధారంగా ముస్లింల వాదన. అయితే జర్మనీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త ఏ ఫ్యూరర్ 1891లో రాసిన ఇన్ మాన్యుమెంటర్ యాంటిక్విటీస్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సిస్ మరియు ఔద్ అనే పుస్తకంలో ఈ సంభాల్లో ఒక విష్ణు ఆలయం ఉండేదని, తరువాత కాలంలో అది మసీదుగా మారింది అని రాయబడింది. ప్రస్తుతం మసీదు ప్రాచీన కట్టడం కింద గుర్తింపబడ్డ పురావస్తు శాఖ ఆధీనం పేరుకే ఉంది. నిర్వహణ అంతా అక్కడ మసీదు కమిటీ చేస్తోంది. అక్కడ దేవాలయానికి మార్పులు చేసి మసీదుగా మార్చారని, పురావస్తు శాఖ ఆస్తి అయిన ఆ మసీదు లోపల పురావస్తు శాఖ అనుమతి లేకుండా పలు భారీ మార్పులు చేశారని, ఆ కట్టడం అసలు గుర్తింపు తెలియడానికి ఏఎస్ఐ టీం చేత సర్వే చేయించాలని హిందువుల తరపు లాయర్లు స్థానిక కోర్టులో నవంబర్ నెలలో పిటిషన్ వేశారు. కోర్టు సర్వేకి అనుమతించగా సర్వే చేయడానికి కుదరదని వెళ్లిన టీం మీద అక్కడ ముస్లింలు రాళ్లతో దాడి చేయడం, హింస చెలరేగి 5గురు చనిపోవడం జరిగింది. మసీదులో తదుపరి సర్వే ఆపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే ఆపేశారు. ఇక అసలు మొదటి నుంచి మసీదు అయితే దానిలో దాచడానికి ఏమీ లేనప్పుడు ఏఎస్ఐ సర్వేను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని హిందూ తరపు లాయర్లు ప్రశ్నిస్తున్నారు. సంభాల్లో ఈ మసీదు ప్రాంతంలో గతంలో హిందూ జనాభా గణనీయంగా ఉండేది. 1978లో కాలేజీలో జరిగిన గొడవలు మత గొడవలుగా మారి చాలా మంది హిందువుల ఇల్లు, వ్యాపారాలు నాశనం చేయబడ్డాయి. ఈ గొడవల్లో సుమారు 20 మంది వరకు హిందువులు చనిపోయారు. ప్రాణభయంతో హిందువులు ఆ ప్రాంతం వదిలి వలస వెళ్లిపోయారు. గత నెల సర్వే కోసం అక్కడికి వెళ్లిన ప్రభుత్వ అధికారులపై రాళ్లు రువ్వి దాడి చేసిన సంఘటనను సీరియస్ గా తీసుకున్న యోగి ప్రభుత్వం ఆ వీధులను అంతా ఇరుకుగా మారిపోవడానికి అనధికార నిర్మాణాలు, ఆక్రమణలు కారణమని గుర్తించి అధికారులచే సర్వే చేయించడం మొదలుపెట్టగా ఆ ప్రాంతంలో ఉన్న మసీదు, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఇల్లు మరియు పలు ఇళ్ల దుకాణాలు, ప్రభుత్వ విద్యుత్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు బయటపడింది. తీగలాగితే డొంక గదులుద్దంటారు చూసినరా, ఆ లెక్క. ఇక ఎంపీ ఇంటితో సహా వాటికి మీటర్స్ బిగించడానికి భారీ ఎత్తున పోలీస్ బలగాల అవసరం పడింది. విద్యుత్ చోరీపై మొత్తం 5 కోట్లకు పైగా పెనాల్టీ వేసి ఒక్క ఎంపీ ఇంటికే 1.91 కోట్ల పెనాల్టీ వేశారు. అనధికార ఆక్రమణలు, కట్టడాలను తొలగించే సమయంలో పలు పురాతన దేవాలయాలు, మూసివేసిన బావులు, కట్టడాలు బయటపడుతున్నాయి. అందుకని సర్వేలో సహాయానికి పురావస్తు శాఖ అధికారుల్ని పిలిపించారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు ఈ సంభాల్ పుణ్యక్షేత్రంలో మొత్తం 19 బావులు, 6 పుణ్యక్షేత్రాలను, ఒక భారీ టన్నల్ ని కూడా గుర్తించారు. వీటి వయస్సు నిర్ధారించాలని ఏఎస్ఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుబాటులో ఉన్న వివిధ పౌరాణిక గ్రంథాలలోని వివరాల ప్రకారం ఏఎస్ఐ టీం పరిశోధన చేస్తున్నారు. వాటి ప్రకారం ఇక్కడ 62 పుణ్యక్షేత్రాలను గుర్తించాల్సి ఉంది. అంతేకాదు 36 పురాలు, 52 సత్రాలు కూడా కనుగొనాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏఎస్ఐ ద్వారా గుర్తించబడిన స్థలాలు ఏంటి అనేది చూస్తే 19 బావుల్లో ఒకటిది చతుర్ముఖి బావి. ఈ బావి అలాం సరాయ్లోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉంది. ఇక రెండవది అమృత్ బావి. ఇక ఇది దుర్గా కాలనీలో ఉన్న దేవాలయంలో ఉంది. మూడవది అశోక్ బావి, హల్లు సరాయ్ ప్రాంతంలో ఉంది. నాలుగవది సప్త సాగర్, ఇది సర్దాల్ అవుట్ పోస్ట్ సమీపంలోని సర్దాలేశ్వర ఆలయంలో ఉంది. ఇక 5వ బావి తహసీల్ సమీపంలోని కుచేవాలి వీధిలో ఉంది. దీన్ని పాత బావి అని అంటారు. అలాగే 6వ బావి ధర్మకుప్ పేరుతో అక్కడే ఉంది. ఇక 7వ బావి కోట్ ఈస్ట్ ప్రాంతంలోని శివ మందిర్లోని రిషికేష్ బావి పేరు మీద ఉంది. ఇక 8వది కల్కి ఆలయానికి సమీపంలో గుర్తించారు. దీనిని పరాసర్ బావి అని పిలుస్తారు. ఇక 9వది సంభాల్ కొత్వాల్ ముందుంది. దీన్ని అకర్మ మోచన బావి అని పిలుస్తారు. 10 జమా మసీద్ చౌకీ దిగువన కల్కి దేవాలయంలో ఉన్న 10 బావి ధరాని వారి బావి అంటారు. ఇవి కాకుండా ఏక్ రత్వాలి మసీదు సమీపంలో 11వ పురాతన బావి, జమా మసీద్ సముదాయంలో 12వ పురాతన బావి, 13వ బావి బాలా విద్యా మందిర్ ముందు ఉండగా 14వ బావి న్యారియన్ వలి మసీద్ ఆవరణంలో ఉంది. ఇక 15వ పురాతన బావి గడ్డివాలి ప్రాంతంలో ఉంది. 16వది బావి సెత్వాలి వీధిలో, 17వది బావి ఏజెంటి కుండలికి సమీపంలో, 18వి కగ్గు సరాయ్ సమీపంలో, 19వి కల్కి విష్ణు దేవాలయంలో ఉన్న కృష్ణ బావిగా గుర్తించారు. వీటిలో చాలా బావులను బలవంతంగా కప్పి ఉంచారు. అంటే అవి కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఇక సంభాల్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్
వందనా మిశ్రా ప్రకారం పురాణ గ్రంథాలలో పేర్కొన్న 68 తీర్థయాత్ర స్థలాలలో కొన్నిటిని మాత్రమే గుర్తించబడ్డాయి. వీటిలో మొదటిది హౌస్బా దేశారాలోని భద్రక ఆశ్రమం. రెండవ తీర్థయాత్ర జలాల్పూర్ మహమూదాబాద్ లోని స్వర్గదీప తీర్థం పేరుతో ఉంది. మూడవ తీర్థయాత్ర చక్రపాణి తీర్థం పేరుతో జలాల్పూర్ లోనే ఉంది. ఇక నాలుగవది ఆర్యా కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉంది. దీన్ని శ్మశాన వాటిక లేదా పురాతన తీర్థయాత్ర అని పిలుస్తారు. అదే విధంగా కల్కి విష్ణు దేవాలయాన్ని ఇక్కడ 5వ యాత్రా స్థలంగా పిలుస్తారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో తవ్వకాలలో రోజుకో వింత వెలుగులోకి వస్తోంది. ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగు చూస్తోంది. సంభాల్ జిల్లా చౌందాసి ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో 150 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత మెట్ల బావి బయటపడింది. ఇది రాజారాణి సురేంద్రవాలా ఎస్టేట్ గా చెప్తున్నారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్ల బావి ఉందని, ఇందులో 4 గదులు ఉన్నాయని, ఇందులో 3 అంతస్తులను మార్బుల్ తో నిర్మించారని, ఆపై అంతస్తులు ఇటుకతో నిర్మించారని, ఈ బావి నుంచి బంకే బిహారీ ఆలయానికి దారి ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏఎస్ఐ తవ్వకాలు ఆపి బయటపడ్డ వాటి వయస్సు గుర్తించే పనిలో పడ్డారు. 1 నెల తర్వాత పూర్తి వివరాలు ఇస్తామని ఏఎస్ఐ తెలుపుతోంది. సంబాల్లో విష్ణు ఆలయ ప్రాంతం పురాతన మ్యాప్ అని ఒకటి నెట్లో తిరుగుతోంది. అది ఏ కాలం నాటిదో తెలియదు, కానీ దానిలో దేవాలయాలు, బావులు, ఇతర ముఖ్య ఆధ్యాత్మిక ప్రాంతాలు గుర్తించబడ్డాయి. ఏదేమైనా జనాభా మార్పు సాంస్కృతిక చరిత్రను ఎలా తుడిచిపెట్టేస్తోందో మన కళ్ళ ముందు బయటకు వస్తోంది. సంఘటనలకు నిలువెత్తు నిదర్శనమే సంభాల్. మరి కల్కి అవతారానికి టైం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అది సంభాల్లోనే జరుగుతుంది అనుకుంటున్నారా? అసలు ఏఎస్ఐ సర్వే చేయొద్దని అక్కడ ముస్లింలు ఎందుకు పట్టుబడుతున్నారు? అదే గనక జరిగితే అసలు వాస్తవాలు బయటకు వచ్చి వాళ్ళ మనుగడకే కష్టమని భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మంచి కంటెంట్ అనుకుంటే వీలైనంత మందికి షేర్ చేయడంతో పాటు లైక్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా తపనకు అతిపెద్ద సాయంగా కనిపిస్తుంది. ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. ఇక వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రజా సమస్య ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.